హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక ఆనందినైతే సునంద ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది. ఇక ఇందుమతి వల్ల ఆనందిని బయటికి గెంటేయబోతున్న ఇక ఆనందిని కాపాడడానికి తను లేచి నడిచొచ్చి ఇక ఆనందిని కాపాడడం, ఇక ఆనందిని తిరిగి ఇంట్లోకి తీసుకువెళ్ళబోతున్నాడు ఆదిత్య. అయితే ఇక ఆనంది అయితే తనకి ఇక తన ఒప్పందం ప్రకారం ఇందుమతికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇందుమతిపై ఇక ఛాలెంజ్ చేస్తుంది కదా ఆనంది. ఇక 15 రోజులలో ఇక ఆదిత్యకైతే కాళ్ళు తీసుకువస్తాను, నా ఆదిత్య నడిచేలా చేస్తాను. ఇక నేను నీకు చెప్తున్నాను విను, ఎలాగైనా ఈ 15 రోజుల్లో ఆదిత్య లేచి నడిచేలా చేస్తాను. ఇక మీలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేశాను. నా భర్తని అవమానిస్తున్న వాళ్ళని నేను ఊరుకోను అని ఇక ఆనంది అయితే ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి వెళ్ళగానే ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది, ఎలాగైనా ఆదిత్య గారికి కాళ్ళు రావాలి, ఆదిత్య గారు మళ్ళీ తిరగాలి. ఆ ఇందుమతమ్మ ఇక ఆదిత్య గారిని ఎన్ని మాటలు అందో అలాంటి ఇందుమతమ్మకి ఇక ఆదిత్య గారిని నడిపించి బుద్ధి వచ్చేలా చేయాలి అని ఇక ఆదిత్య బాబు గారు బాధపడేలా చేసింది ఈ ఇందుమతి. ఎలాగైనా తనకి బుద్ధి చెప్పేలా ఇక ఆదిత్య గారిని తిరిగి నడిచేలా చేయాలి. ఏం చేయాలి అని ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడికి చైతన్య వస్తాడు. ఏంటదినా, ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏంటదినా, అక్కడ అన్నయ్యకి అంతా మంచి జరిగింది కదా, అన్నయ్య ఏం బాధపడలేదు కదా, ఇక ఈరోజు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి ఒప్పుకున్నాడు కదా అని అడుగుతూ ఉంటాడు చైతన్య. అయితే అప్పుడే ఆనంది ఇక అక్కడ భోజనం చేసేటప్పుడు తను ఎంత సంతోషంగా ఉన్నాడో నాకు బాగా అర్థమైంది. తను చాలా సంతోషంగానే తిన్నాడు, కానీ కొన్ని విషయాల వల్ల నాకు బాధేసింది అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు చైతన్య, ఏంటొదినా ఆ విషయం ఏంటి, నువ్వెందుకు బాధపడుతున్నావు చెప్పు అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే, నేను ఎందుకు బాధపడుతున్నానంటే ఈరోజు ఇక మీ అన్నయ్యకి అవమానం జరిగింది. మా జ్యోతమ్మ గారింట్లో ఉన్న ఆ ఇందుమతమ్మ ఇక నా ముందే ఆదిత్య గారిని బాధపడేలా మాటలంది. ఇక ఆదిత్య గారు నలవలేరని, ఇక తనతో నేను ఇక నీ జీవితం సంతోషం ఏ రోజు ఉండదని ఇందుమతమ్మ గారు అలా అన్నారు. ఆదిత్య గారు ఇక అదంతా విన్నారు. తను ఎంత బాధపడ్డారో ఎలాగైనా ఆదిత్య గారికి కాళ్ళు వచ్చేలా చేసి ఇక ఆ ఇందుమతికి బుద్ధి వచ్చేలా చేయాలి, ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది చైతన్యతో. అయితే అప్పుడే చైతన్య, ఏం చేస్తావు వదినా, ఎలాగైనా అన్నయ్యకి కాళ్ళు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు, కానీ ఎన్నో ప్రయత్నాలు చేసినా అది విఫలమైందే కానీ సాధ్యం కాలేదు. మరి ఈరోజు ఏం చేస్తావు వదినా అని ఇక అంటూ ఉంటాడు చైతన్య. అయితే అప్పుడే ఆనంది ఇక, అవును చైతన్య, ఎలాగైనా ఆదిత్య గారికి కాళ్ళు వచ్చేలా తనంతట తాను నడిచేలా చేయాలి. ఆ ఇందుమతమ్మకి ఇక ఒక బుద్ధి వచ్చేలా చెప్పాలి ఈ ఆదిత్య గారిని నడిపించి అని ఇక ఆనంది అయితే అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక చైతన్య అయితే, నువ్వు ఎలాగైనా అమ్మని ఇక బ్రతిమిలాడైన ఆయుర్వేద చికిత్స చేసే అన్నయ్యకి కాళ్ళు వస్తుందని చెప్పావు కదా వదిన, ఇక అదే విధంగానే అక్కడే ఆయుర్వేద మందులతో అన్నయ్యకి సాధ్యమైన త్వరలో ఇక అన్నయ్యకి తనంతట తానే నడిచేలా చేయొచ్చు కదా వదిన అని అంటూ ఉంటాడు చైతన్య. అయితే అలా అడిగితే ఇక అత్తయ్య గారు ఒప్పుకోరు. ఆ రోజు అత్తయ్య గారు ఇక నేను చేసిన ప్రయత్నానికి ఇక ఆదిత్య గారికి నడవడం రాలేదని నా మీద చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి నేను అడిగితే దానికి ఒప్పుకోరు. అందుకనే నాకు భయంగా ఉంది. ఎలాగైనా ఆయుర్వేద చికిత్స చేపిస్తే ఖచ్చితంగా కాళ్ళు వస్తాయని నాకు కూడా తెలుసు, కానీ అత్తయ్య గారు మాత్రం ఆ విషయంలో నమ్మరు అని ఇక భయంగా ఉంది చైతన్య అని అంటూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే చైతన్య అయితే, సరే వదిన, వెంటనే అమ్మని నువ్వే అడుగు, అడిగిన తర్వాత తను ఒప్పుకోకపోతే చూద్దాం
అని చైతన్య చెప్పగానే వెంటనే ఆనంది అయితే కంగారు పడుతూ హాల్లోకి అయితే వస్తుంది. అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక సునంద అయితే ఏంటి ఆనంది, ఎందుకు అలా కంగారు పడుతున్నావు, ఏం జరిగింది చెప్పు అని అంటూ సునంద అయితే. అప్పుడే ఇక సునందకైతే ఫోన్ రింగ్ అవుతుంది. వెంటనే ఆనంది ఒక్క నిమిషం అని ఇక వెంటనే సునంద అయితే ఆ ఫోన్ తీసుకొని బయటికైతే వస్తుంది. అప్పుడే ఇదేంటి, ఇది ఎవరి నెంబర్, అన్నం నెంబర్లా ఉంది అని ఇక సునంద అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడే ఇక ఇందుమతి అయితే సునందకి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఇక ఎవరు అన్నోన్ నెంబర్ ఫోన్ చేశారు అని ఇక సునంద అంటూ ఉంటుంది. అప్పుడు నేను ఇందుమతిని, ఇది జ్యోతి గారి ఇక అత్తయ్య గారిని అని చెప్పగానే ఇక సునంద ఏంటి, ఎందుకు నాకు ఫోన్ చేశావు, ఆ కుటుంబంతో మాట్లాడడం నాకు ఇష్టం లేదని చెప్పాను, మళ్ళీ మళ్ళీ నువ్వెందుకు ఫోన్ చేస్తున్నావు అని ఇక సునంద అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి అయితే మీకు ఒక విషయం చెప్పాలి, ఇక మీ కోడలు ఇక ఆ ఆనంది నీ కొడుకుకి కాళ్ళు రేవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది కదా, ఇక ఆయుర్వేద మందులని ఏవో చెప్పి అక్కడికి తీసుకువెళ్ళి ఇక ఏదో చేయాలని చూస్తుంది. లేదు, తన గురించి మీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు తను ఆ విషయం గురించి అడగాలని అనుకుంటుంది, కానీ తనను మాత్రం ఆ ఆయుర్వేద చికిత్సకి పంపించకూడదు అని ఇక తనతో ఇక ఆ చికిత్స వల్ల ఇంకా కాళ్ళు ఇంకా రావే కానీ తనకి కాళ్ళు వస్తాయనుకోకండి. ఆనంది ఏవేవో చెప్తుంది, కానీ దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఇక తను మీ కుటుంబం క్షేమం గురించి రాలేదు, ఈ జ్యోతి మాటలు విని అక్కడికి వచ్చింది. ఈ జ్యోతి ఇక ఆదిత్యకి కాళ్ళు రాకుండా ఎప్పటికీ అలాగే ఉండాలని తను కూడా కోరుకుంటుంది. ఇదంతా నేను విన్నాను కాబట్టే నీకు శ్రేయోభిలాష్లా నేను చెప్తున్నాను అని ఇక ఇందుమతి అయితే సునందకి చెప్పగానే సునంద ఏంటి ఆ జ్యోతి నా కొడుక్కి ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకోవడం ఏంటి, ఆనంది ఇక ఇప్పుడు ఆయుర్వేద చికిత్సని మళ్ళీ నా కొడుకుని అక్కడికి తీసుకువెళ్ళడం ఏంటి, నేను నమ్మను ఇక అని అనుకుంటూ సునంద అయితే వెంటనే హాల్లోకి అయితే వస్తుంది. అప్పుడే ఏంటి ఆనంది, ఏం చెప్పాలనుకుంటున్నావు, ఇక తను ఆనంది ఆయుర్వేదం గురించే చెప్పిందంటే ఖచ్చితంగా జ్యోతి మాటలు విని నా కొడుకుని ఏదో ఒకటి చేయాలని చూస్తుందన్నమాట. ఇక తను ఏం చెప్తుందో విందాం అని ఇక సునంద అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆనంది అత్తయ్య గారు మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు కాదనకూడదు అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే ఏంటిది అడిగేది చెప్పు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే ఆదిత్య గారికి కాళ్ళు రావడానికి ఆయుర్వేద చికిత్స కోసం గురువుగారి దగ్గరికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను, మీరు ఒప్పుకుంటే తీసుకువెళ్దామనుకుంటున్నాను. తొందరగా ఆ చికిత్స వల్ల ఆదిత్య గారికి కాళ్ళు వస్తాయని నాకు గురువుగారు చెప్పారు, అందుకే మీకు చెప్తున్నాను, ఒప్పుకుంటారా అత్తయ్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఆదిత్య గురించి ఇక చెప్పేసరికి సునంద ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఆ ఇందుమతి చెప్పింది దీని గురించే కదా, అయితే ఇదంతా ఈ జ్యోతి ప్లానేనా, జ్యోతియే ఆనందితో ఇదంతా చేసి నా కొడుక్కి పూర్తిగా నడవకుండా చేయాలని చూస్తుందా, అయితే ఆ ఇందుమతి చెప్పింది నిజమే, ఆనంది దాని గురించి కాకపోతే నేను నమ్మేదాన్ని కాదు, కానీ దాని గురించే చెప్పింది కాబట్టి నేను నమ్మొచ్చు. అంటే ఆనంది ఆ జ్యోతి మాటలు విని నా కొడుక్కి పూర్తిగా నడవకుండా చేయాలని చూస్తుందా, ఇక నిన్ను వదిలిపెట్టనానంది, నువ్వు ఇన్ని రోజులు ఎంతో మంచిదానివి, నా కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నావు, మంచిదానివి అనుకున్నాను, కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అని ఇక వెంటనే ఇందుమతి అయితే ఏంటి ఆనంది, ఆయుర్వేద మందులేంటి, ఇంతకుముందు తీసుకువెళ్ళి ఇక నువ్వు చూపించింది చాలు, ఇక ఇంతకుముందు నువ్వు కాళ్ళు తెస్తానని ఇక తిరిగి నడిచేలా చేశానని నువ్వు ఆదిత్యని ఆయుర్వేద చికిత్సకి తీసుకువెళ్ళావు, మందులు హాస్పిటళ్ళు కాదని కూడా నీ వల్ల నేను అక్కడికి పంపించాను, కానీ ఉపయోగం ఏముంది, ఏమీ ఉపయోగం లేదు, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేద్దామని చూస్తున్నావా, నేను ఊరుకోనానంది, ఇక నువ్వు నా కుటుంబం కోసం ఎంత చేస్తున్నావో నాకు అర్థమయ్యింది, ఆదిత్యకి పూర్తిగా కాళ్ళు రావద్దని మీ జ్యోతమ్మ వల్ల నువ్వు కోరుకుంటున్నావు, మీ జ్యోతమ్మ అలా చేయమని
అని చెప్పడంతో నువ్వు ఇదంతా చేస్తున్నావు, నాకు అర్థమైంది. ఇక ఈరోజు నీ గురించి అంతా తెలిసిపోయింది. నువ్వు ఎలాంటి దానివో, నువ్వు మంచిదానివని ఎన్నోసార్లు అనుకున్నాము, కానీ ఇలాంటి దానివని అనుకోలేదు. ఇక నిన్ను వదిలిపెట్టను ఆనంది అని ఇక సునంద ఆనందిపై అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఆనంది అయితే, ఏంటత్తయ్య గారు, నేను ఆదిత్య గారికి పూర్తిగా కాళ్ళు రాకుండా చేయడం ఏంటి? లేదత్తయ్య గారు, ఆదిత్య గారికి అక్కడికి తీసుకువెళ్ళి కాళ్ళు తీసుకురావాలని, తను తిరిగి నడిచేలా చేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ మీరు ఇలా మాట్లాడడం ఏంటి అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే అందరూ హాల్లోకి వస్తారు. శశికాంత్, ఆదిత్య, చైతన్య, జీవన, సునంద అందరూ హాల్లోనే ఉంటారు. అప్పుడే ఇక, ఏంటి ఆనంది, నువ్వు నా మాట కాదని ఆయుర్వేద చికిత్సకు అక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నావా? నువ్వు నా కొడుకుని ఎక్కడికి తీసుకువెళ్ళాలని అవసరం లేదు. అసలు నువ్వు నా కొడుకుతో ఉంటే ఇక నా కొడుకు పూర్తిగా తను ఇక ఆ పరిస్థితిలోనే ఉండవలసి వస్తుంది. లేదు, నీ గురించి తెలిసాక కూడా నేను ఈ ఇంట్లో నీకు స్థానం ఎలా ఉండనిస్తాను? నువ్వు ఈ ఇంట్లో ఉండనవసరం లేదు, వెళ్ళిపో. నువ్వు ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండకూడదు. నీ వల్ల ఈరోజు నా కొడుకు ఎంత బాధపడుతున్నాడో నాకు అర్థమయ్యింది. ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదనంది, ఆ జ్యోతితోనే ఉండిపో అని ఇక సునంద అయితే ఆనంది చెంప పలగొట్టి బయటికైతే గెంటేస్తుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే వెంటనే ఆనందిని ఇక మెడ పట్టుకొని గెంటేయడం చూసి ఇక పరిగెత్తుకుంటూ ఆదిత్య అయితే వీల్ చైర్ని వదిలేసి ఇక ఆనందిని అయితే పట్టుకుంటాడు. అప్పుడే ఇక చైతన్య, జీవన, ఇక శశికాంత్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతారు. అప్పుడే ఇక, ఏంటి ఇంకా ఎందుకు అలా చూస్తున్నారు, పదండి, అది ఇక మన కోడలు కాదు, ఇక మనతో ఉండనవసరం లేదు అని చెప్పగా అంటూ ఉంటుంది ఇక సునంద అయితే ఆనందిని, ఆదిత్యని చూడకుండానే. అప్పుడే ఇక శశికాంత్ అయితే, ఏంటి సునంద, కోడలు గురించి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. కోడలు ఎన్ని చేసిందో నీకు తెలీదా? ఆ రోజు ఆదిత్యకి కాళ్ళు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది, అయినా నువ్వు తనని కోపంగా చూడడం ఏంటి? ఒకసారి అటు చూడు, ఒకసారి ఆనంది వల్ల ఈరోజు ఆదిత్య లేచాడు చూడు అని ఇక శశికాంత్ చెప్పగానే ఇంట్లో వాళ్ళంతా వెన్నుతిరిగి చూసేసరికి ఇక ఆదిత్య అయితే ఆనందిని పట్టుకొని ఉంటాడు నిల్చొని. అప్పుడే ఒక్కసారే షాక్ అయిపోతారు. ఆదిత్య, ఆదిత్య అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడే, ఏంటమ్మా ఆనందిని నువ్వు అపార్థం చేసుకోవడం ఏంటి? ఆనంది ఎంత మంచిదో మన కుటుంబానికి మనకి తెలుసు కదా, ఎందుకు బయటికి పంపిస్తున్నావు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే, ఏంట్రా నువ్వు ఒకసారి నిల్చున్నావు చూసుకో, ఒకసారి నువ్వు నడుచుకుంటూ ఆనందిని ఇక పట్టుకున్నావు అని సునంద చెప్పగానే ఇక ఆదిత్య అయితే తన కాళ్ళ వైపు చూసేసరికి ఇక తనంతటి తానే నడిచి వచ్చి ఇక ఆనందిని పట్టుకోవడం గమనిస్తాడు. అప్పుడే ఇక ఆనంది కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆదిత్య గారు, మీరు నడిచారు అని అనగానే ఇక ఆదిత్య అయితే చాలా సంతోషంతో, నీ వల్లే ఆనంది ఈరోజు నేను నడవగలిగానంటే దానికి కారణం నువ్వు, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే ఇక నిన్ను తప్పుగా అనుకున్నానమ్మా అని అనగానే, లేదత్తయ్య, నేను ఇక ఇదంతా చేసింది ఆదిత్య గారు నాకు ఏదైనా అయితే ఇక నా దగ్గరికి ప్రేమతో నడుచుకుంటూ వస్తాడని ఇక ఆదిత్య గారికి కాళ్ళు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ నన్ను బయటికి పంపించాలని మీరు చూడడంతో ఈరోజు ఆదిత్య గారికి నడుచుకుంటూ మళ్ళీ తిరిగి నడవగలిగాడు. ఇదంతా మీరే అత్తయ్య అని ఇక ఆనంది అయితే సునందని పొగుడుతూ ఉంటుంది. లేదమ్మా, ఈరోజు నువ్వే కారణం నా కొడుక్కి కాళ్ళు రావడానికి, తిరిగి నడుచుకుంటూ నిన్ను కాపాడడానికి. ఇక నిన్ను అపార్థం చేసుకున్నానమ్మా, నన్ను క్షమించు. ఇక నేను ఎప్పటికీ ఇంట్లో నుంచి నిన్ను బయటికి పంపించను. నా కొడుకు మళ్ళీ ఈరోజు సంతోషంగా ఉండడానికి కారణం నువ్వు అని ఇక నన్ను క్షమించమ్మా. నిన్ను లేనిపోని మాటలన్నీ నా కొడుక్కి పూర్తిగా కాళ్ళు రాకుండా చేయాలని నువ్వు మీ జ్యోతమ్మ గారు చేశారని ఇక ఇదంతా నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించమ్మా అని ఇక
అంటూ సునంద అయితే ప్రాధేయపడుతూ ఉంటుంది ఆనందినైతే. అప్పుడే ఇక వెంటనే ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి కౌగిలించుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక ఈ విధంగానైతే ఆనంది వేసిన ప్లాన్తో ఇక ఆదిత్య అయితే నడుచుకుంటూ వచ్చి ఇక ఆనందిని అయితే పట్టుకుంటాడు. ఈ విధంగానైతే ఆదిత్య సంతోషంగా ఉంటారు. ఆదిత్యకి కాళ్ళు తీసుకువచ్చి ఇందుమతికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది ఆనంది అయితే. ఇక ఆనంది అయితే ఆదిత్యని తీసుకొని నడుచుకుంటూ ఇక ఆ రోజు ఇందు అమ్మ ఎన్ని మాటలు అంది కదా ఆదిత్య గారు, పద మీరు వెళ్ళి తనకు బుద్ధి వచ్చేలా చేద్దాం కానీ అని ఇక ఆనంది అయితే ఇక ఆదిత్యని తీసుకొని జ్యోతి ఇంటికైతే వెళ్తుంది. అప్పుడు జ్యోతి కుటుంబం చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అప్పుడే ఆనంది ఇందుమతికి ఎదురుగా వెళ్ళి, చూసావు కదా ఇందు అమ్మ, 15 రోజులలో నా భర్తకి కాళ్ళు తీసుకువస్తానని తనంతట తానే నడిచి వచ్చేలా చేస్తానని చెప్పాను కదా. ఇక 15 రోజుల కంటే ముందే నా భర్త నా కోసం నడిచాడు. ఇక మరోసారి మాట అనే ముందు ఆలోచించండి. ఇక ఇలాంటి మాటలు ఇక మీరు మాట్లాడితే మాత్రం నేను వదిలిపెట్టను నిన్ను అని ఇక ఆనంది అయితే ఇక ఇందుమతికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.